ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఒక విశ్వాసి జీవితంలో ఆధ్యాత్మిక పునాదికి మరియు లౌకిక ఆశీర్వాదాలకు మధ్య ఉన్న అత్యంత పవిత్రమైన బంధాన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. లోకంలో మనుషులు ఐశ్వర్యం కోసం, కీర్తి కోసం రకరకాల దారులు వెతుకుతూ ఉంటారు. కానీ వాటన్నింటికీ దేవుడు నిర్ణయించిన అసలైన మూల స్తంభాన్ని వచనం బయలుపరుస్తుంది. మన ఆత్మీయ ప్రయాణంలో మనం కలిగి ఉండవలసిన అంతరంగ స్వభావాన్ని, దానికి పరలోకపు తండ్రి ఇచ్చే తిరుగులేని ప్రతిఫలాన్ని రెండు ప్రాముఖ్యమైన సత్యాల ద్వారా మనం ధ్యానించవచ్చు. మొదటిగా వినయము మరియు దేవుని యందు భయభక్తులు. దేవుని దృష్టిలో అత్యంత విలువైన గుణం వినయము. తన సొంత జ్ఞానాన్ని నమ్ముకోకుండా దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకునే మనస్తత్వమే వినయం. ఈ వినయానికి తోడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం, అంటే ఆయనను ప్రేమిస్తూ ఆయనకు ఇష్టం లేని పాపపు మార్గాలకు దూరంగా బ్రతకడం. ఈ రెండు గుణాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఎక్కడ నిజమైన వినయం ఉంటుందో అక్కడ దేవుని పట్ల భయభక్తులు సహజంగానే పుడతాయి. ఉదాహరణకు, మోషే లక్షలాది మంది ఇజ్రాయేలీలను నడిపించిన గొప్ప నాయకుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ప్రవక్త. అంతటి మహాధికారం ఉన్నప్పటికీ ఆయన దేవుని ఎదుట తనను తాను పూర్తిగా తగ్గించుకున్నాడు. దేవుడు ఒక బాధ్యత అప్పగించినప్పుడు నేను ఏ పాటి వాడను అని తనను తాను తగ్గించుకున్నాడు. బైబిల్ మోషే గురించి చెప్తూ, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని సాక్ష్యమిచ్చింది. దేవుని పరిశుద్ధతను చూసి భయభక్తులతో తన చెప్పులు విప్పి ఆయన మాటకు లోబడ్డాడు. తన సొంత జ్ఞానంతో కాకుండా ప్రతి చిన్న విషయానికి దేవుని వైపు చూశాడు. అలాగే దావీదు ఒక సామాన్య గొర్రెల కాపరిగా నుండి ఇజ్రాయేల్ సామ్రాజ్యానికి రాజుగా మారాడు. ఎంతటి వైభవాన్ని చూసినా దేవుని ఎడల భయభక్తులను, వినయాన్ని కోల్పోలేదు. రాజు అయిన తర్వాత కూడా దేవుని మందసం ముందు ఒక సామాన్యుడిలా నాట్యమాడాడు. తన భార్య మీకాలు దాన్ని చూసి హేళన చేసినప్పుడు, యెహోవా సన్నిధిని నేను ఇంకా తక్కువ వాడనై నా దృష్టికి నేను అల్పుడుగా కనబడుదును అని వినయంతో సమాధానమిచ్చాడు. తనను చంపాలని చూసిన సౌలు రాజును చంపే అవకాశం వచ్చినప్పటికీ దేవుని పట్ల ఉన్న భయభక్తుల వల్ల యెహోవా అభిషేకించిన వానిని నేను ముట్టను అని వెనక్కి తగ్గాడు. ప్రియులారా, మోషే దావీదుల జీవితాలను పరిశీలిస్తే ఒక సత్యం స్పష్టమవుతుంది. దేవుని దృష్టిలో ఒక వ్యక్తి యొక్క గొప్పతనం వారికి ఉన్న అధికారం లేదా హోదాను బట్టి కాదు, వారి హృదయంలో ఉన్న వినయాన్ని బట్టి మాత్రమే కొలవబడుతుంది. మోషే లక్షలాది మందికి నాయకుడైనా నేను ఏపాటి వాడను అని తగ్గించుకున్నాడు. దావీదు మహారాజైన దేవుని ముందు నేను అల్పుడను అని మోకరించాడు. తమ సొంత జ్ఞానాన్ని, శక్తిని నమ్ముకోకుండా దేవునికే ప్రథమ స్థానాన్ని ఇచ్చారు కాబట్టే వారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. రెండవదిగా ఐశ్వర్యము, ఘనత, జీవము. లోకంలో చాలా మంది దేవుణ్ణి వదిలేసి కేవలం ధనం వెనక పరిగెడుతుంటారు. కానీ ఎవరైతే వినయంతో దేవుని భయభక్తులను వెంబడిస్తారో వారి వెనుక ఈ మూడు అత్యున్నతమైన ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటూ వస్తాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకటి ఐశ్వర్యము. ఇది కేవలము లౌకిక ధనమే కాదు, హృదయంలో కొరత లేని దైవిక సమృద్ధి. మన అవసరాలన్నింటినీ దేవుడు తన మహిమ ఐశ్వర్యంలో తీరుస్తాడు. 2, ఘనత. మనుషులు ఇచ్చే తాత్కాలిక పొగడ్తలు కావు, యథార్థంగా దేవుని కొరకు బ్రతికే వారిని ఆయనే స్వయంగా సమాజం ఎదుట గణపరుస్తాడు. 3, జీవము. ఆత్మీయంగా, శారీరకంగా దేవుడు అనుగ్రహించే పరిపూర్ణమైన ఆరోగ్యం, ఆయుష్ మరియు నిరంతర నూతన బలము. ఉదాహరణకు, అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి తన సొంత దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు ఆయనకు కేవలం దేవుని మాటే ఆధారం. దేవుని పట్ల ఉన్న భయభక్తులే ఆయనను నడిపించాయి. దేవుడు అబ్రహామును కేవలం ఆత్మీయంగానే కాదు, లౌకికంగా కూడా బహుగా ఆశీర్వదించాడు. బైబిల్ చెప్తుంది, అబ్రహాము వెండి బంగారములు, పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అని. అబ్రహాము వెళ్ళిన ప్రతి చోట దేవుడు ఆయనకు గొప్ప పేరును, ఘనతను ఇచ్చాడు. చుట్టుపక్కల ఉన్న అన్ని రాజులు సైతం ఆయనను నీవు మా మధ్యన మహారాజువై ఉన్నావు అని గౌరవించారు. దేవుడు అబ్రహాముకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ను ఇచ్చాడు. ఆయన 175 సంవత్సరాల నిండు వృద్ధాప్యం వరకు తృప్తికరమైన ఆయుష్తో జీవించాడు. అలాగే ఇస్సాకు చిన్నతనం నుంచే తండ్రి మాటకే కాదు, దేవుని మాటకు కూడా పూర్తిగా లోబడే వినయ మనస్తత్వం కలిగినవాడు. కరువు కాలంలో ఐగుప్తుకు వెళ్ళవద్దని దేవుడు చెప్పినప్పుడు తన సొంత జ్ఞానాన్ని నమ్ముకోకుండా దేవుని మాటకు లోబడి ఆ దేశంలోనే ఉండిపోయాడు. కరువు ఉన్నప్పటికీ ఇస్సాకు దేవుని మాటకు లోబడి ఆ దేశంలో విత్తనము వేయగా దేవుడు అతనిని అద్భుతంగా ఆశీర్వదించాడు.
ఆ సంవత్సరమే ఆయనకు 100 ఫలము వచ్చింది. బైబిల్ చెబుతుంది, ఇస్సాకు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అని. ఇస్సాకు ఎదుగుదలను చూసి అసూయపడిన ఫిలిష్తీల రాజు అబీమెలెకు చివరకు తానే స్వయంగా వచ్చి, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి, నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవు అని అతన్ని గనపరిచాడు. శత్రువులు గొడవపడుతున్న శాంత స్వభావంతో వెనక్కి తగ్గిన ఇస్సాకుకు దేవుడు ప్రశాంతమైన సుఖ జీవనాన్ని ఇచ్చాడు. ఆయన 180 సంవత్సరాల నిండు ఆయుష్తో జీవించాడు. ప్రియులారా, అబ్రహాము ఇస్సాకుల జీవితాలు మనకు నేర్పే గొప్ప సత్యం ఏమిటంటే, మనం లోక సంబంధమైన లాభాల కోసం దేవునికి దూరం అవ్వాల్సిన అవసరం లేదు. దేవుని మాటకు భయపడి మన సొంత ఆలోచనలను పక్కన పెట్టి దేవునికి లోబడితే మన జీవిత బాధ్యతను ఆయనే స్వయంగా తీసుకుంటాడు. కరువు కాలంలో కూడా ఇస్సాకును 100 ఆశీర్వదించిన దేవుడు, అన్ని రాజుల ఎదుట అబ్రహాముకు మహాఘనతను ఇచ్చిన దేవుడు నేటికి మారలేదు. లోకమిచ్చే ధనము, కీర్తి తాత్కాలికమైనవి మరియు ఆందోళనతో కూడుకున్నవి. కాని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు నిరంతరమైనవి, హృదయానికి నిజమైన తృప్తినిచ్చేవి. సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవుని వాగ్దానం మన ముందు ఉంచిన సత్యం చాలా స్పష్టం. ఈ లోకంలో ఐశ్వర్యము, ఘనత, జీవము అనేవి కేవలం కష్టపడడం వల్లనో లేదా మనుషుల దయాదాక్షిణ్యాల వల్లనో వచ్చినవి కావు. అవి పరలోకపు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు. అయితే ఆ ఆశీర్వాదాల తాళం చెవి ఎక్కడుందో దేవుడు మనకు బయలుపరిచాడు. అదే దేవుని ఎదుట వినయము కలిగి ఉండుట, ఆయన యందు భయభక్తులతో జీవించుట. మోషే దావీదుల వలె మనల్ని మనం తగ్గించుకుందాం. అబ్రహాము ఇస్సాకుల వలె కంటికి కనిపించే పరిస్థితులను కాక దేవుని మాటను మాత్రమే నమ్ముకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలమని, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగునని, లోకంలో మనుష్యులు ఐశ్వర్యం కోసం, కీర్తి కోసం రకరకాల దారులు వెతుకుతూ ఉంటారు. కానీ వాటన్నింటికీ నీవు నిర్ణయించిన అసలైన మూలస్తంభం ఇదేనని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ దృష్టిలో ఒక వ్యక్తి యొక్క గొప్పతనం వారికున్న అధికారం లేదా హోదాను బట్టి కాదని, వారి హృదయంలో ఉన్న వినయాన్ని బట్టి మాత్రమే కొలవబడుతుందని నీవు సెలవిచ్చావు. గనుక మోషే వలె గొప్ప బాధ్యతలలో ఉన్నప్పటికీ మమ్మును మేము తగ్గించుకునే వినయ మనస్తత్వాన్ని, దావీదు వలె నీ సన్నిధిలో అల్పులముగా భావించే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, మేము లోక సంబంధమైన లాభాల కోసం నీకు దూరం అవ్వక, నీ మాటకు భయపడి మా సొంత ఆలోచనలను పక్కన పెట్టి, మా ప్రతి అడుగులోనూ నీ యందు భయభక్తులు ఉంచుతూ, మా హృదయాలను నీ వాక్యంతో పవిత్రంగా ఉంచుకుంటూ, కరువు కాలమైన, శోధనల సమయమైన నీ మాటకు విలువనిచ్చి ముందుకు సాగే వారంగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని వినయముతోనూ నీ పరలోకపు ఆశీర్వాదాలతోనూ నింపి వారిని నీ నామంలో వర్ధిల్లజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.